సో నిన్న మనం చెప్పుకున్నట్లు దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ వర్రీ. నిన్న మనం ఏ ఏ నిన్న ఒక్క ముక్కలో చెప్పాలంటే మన వర్రీ మీటర్ ని ఎప్పుడు జీరో చేసుకోవాలి. సీక్రెట్ టు జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే వర్రీ మీటర్ షుడ్ బి జీరో. ఎందుకంటే నిన్న చెప్పిందే మళ్ళీ వర్రీ అవ్వడం మూలాన సమస్యలు కానీ మీరు ఎటువంటి జీవితంలో ముందుకెళ్ళలేరు. అంటే వర్రీ మీటర్ ఎంత ఎక్కువ ఉంటే మీ జీవితంలో జాయ్ అనేది హ్యాపీనెస్ అనేది అంత తక్కువ ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మనము దేనికోసం వర్రీ అవుతున్నాం ఒక్కసారి ఆలోచించుకుంటే దేనికోసం వర్రీ అవుతున్నాం? మన చేతుల్లో ఉందా లేదా? మన చేతుల్లో ఉంటే దాన్ని బెస్ట్ గా చేద్దాం. మన చేతుల్లో లేదనుకోండి, మీరు వర్రీ అయి కూడా ప్రయోజనం లేదు కాబట్టి జస్ట్ చిల్. దాన్ని అంటారు కదా, చిల్, చిల్ అవుట్. యూ హావ్ టు బి జస్ట్ చిల్. ఎందుకంటే మనం వర్రీ అవుతున్నాం అనేసి ఆ సమస్య చిన్నదైపోదు. సో మనము ఇలా, ఇఫ్ యూ జస్ట్ సే టు దిస్, నా వర్రీ మీటర్ జీరో అవ్వాలి అని అనుకుంటాము. వెన్ ఇట్ ఈస్ నాట్. ఎగ్జామ్ రాసేసాము అంటే ఒక పరీక్ష రాసేసాము. పరీక్ష రాసేసిన తర్వాత అరే నాకు ఎన్ని మార్కులు వస్తాయో, 100 మార్కులు వస్తాయో లేకపోతే 90 వస్తాయో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని వర్రీ అవ్వడం మూలాన మీరు వర్రీ అవుతున్నారు అనేసి ఎగ్జామినర్కి ఏమన్నా తెలిసి మిమ్మల్ని 100కి 100 మార్కులు వేస్తాడా, లేకపోతే పాస్ చేయిస్తాడా, ఫస్ట్ క్లాస్ తెప్పిస్తాడా? అది అయిపోయింది మన చేతుల్లో నుంచి. మనము ఎప్పుడు మన చేతుల్లో ఉన్నప్పుడు బాగా చేయాలని చూడాలి. మన చేతుల్లో లేనప్పుడు దాన్ని వదిలేయాలి. సో నిన్న చెప్పిన క్లాస్ కి ఒక సిమిలి ఉదాహరణ ఏంటి అని అంటే, వెన్ వర్రీ మీటర్ ని జీరో ఎలా చేయాలి అని అంటే ఈ ఎగ్జామినేషన్ ది గుర్తు తెచ్చుకోండి. సో అంటే వర్రీ అవ్వకూడదు. నేను చెప్పాను లేకపోతే మనం క్లాస్ లో మాట్లాడుకున్నాము, వర్రీ అవ్వకూడదు. ఫర్ ఏ సీక్రెట్ ఆఫ్ జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే వర్రీ అవ్వకుండా ఉండడం, లేకపోతే వర్రీని జీరోలోకి తీసుకురావడం. దానికి ఆ, వీలైతే రాసుకోండి. ఆ, ఇది ఈ ఎగ్జామినేషన్ లో మనము ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఇచ్చేసిన తర్వాత నేను పాస్ అవుతానో లేకపోతే ఫెయిల్ అవుతానో అనేసి చాలా మంది కంగారు పడతా ఉంటారు. వరి ఎంత ఎక్కువ ఉంటుందంటే కొంతమంది సూసైడ్స్ కూడా చేసేస్తారు. మనకి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుండొచ్చు. సో వాళ్ళకి రిజల్ట్ చూసుకోక ముందే వర్రీ అనేది మనం ఇప్పుడు ఆ, ఈ ఎగ్జామినేషన్ ఒక మనిషి ప్రాణం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు కదా. ఒకసారి ఆలోచించండి. మన మన జీవితంలో కూడా వాళ్ళ వర్రీ మీటర్ ఎంత ఎక్కువ అయిపోయి ఉంటే ఎగ్జామినేషన్ లో నేను ఫస్ట్ రానేమో, లేకపోతే ఎంసెట్ నేను పాస్ అవ్వనేమో, లేకపోతే నేను ఇంటర్మీడియట్ లో నేను ఏదో ఫెయిల్ అయిపోతానేమో అనేసి ప్రాణాలు తీసుకున్న మన విద్యార్థులు మనకి తెలుసు. తర్వాత రిజల్ట్ చూసుకుంటే దే హ్యావ్ పాస్డ్. ఆ టెన్షన్ తట్టుకోలేక దే హ్యావ్ కమిటెడ్ సూసైడ్. మనం సూసైడ్ దాకా వెళ్ళొద్దు. మన జీవితంలో ఎప్పుడైనా ఇలా మన చేతిలో లేని దాని గురించి అంత వర్రీ అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మన చాలా వరకు మనం వర్రీ అయ్యేది ఏంటంటే ఇలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు, నేను పరీక్షలో 100కి 100 మార్కులు వస్తే బాగుండు. బాగుంటుంది, ఓకే. కానీ మనం ఏం చేస్తాము అని అంటే మన చేతిలో లేని దాని గురించి ఎక్కువ బాధపడతాము, ఎక్కువ ఇబ్బంది పడతాము. మనము ప్రశాంతంగా ఉండలేము. ఆలోచించండి. ఈజ్ మై వర్రీ మీటర్ జీరో ఆర్ నాట్? ఇది వర్రీ మీటర్ జీరోకి తెచ్చుకోవడం ఎవరు తెస్తారు? మనకి మనమే. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వి అవర్ సెల్స్. అనవసరంగా ఆదుర్దా పడుతున్నానా? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టేబుల్ గా ఒక చోట
కూర్చోకుండా స్థిమితంగా ఆలోచించలేకుండా కాలుగాలిన పెళ్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఒక్క దాని మీద కూడా ధ్యాస మీకు పెట్టలేకపోతుంటే ఒక్కసారి ఆలోచించండి. యామ్ ఐ వరీయింగ్? నేను వర్రీ అవుతున్నానా? నా వర్రీ మీటరు ఏదన్నా జీరో దాటి 10కో 20కో 100కో 1000కో 1 lakh వెళ్ళిపోయిందా? థింక్ అబౌట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ బ్రింగ్ దట్ టు జీరో. ఎలా? వివేచన, మనము ఆలోచించి మనం మనము ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే, ప్రతి వాళ్ళు ఈ స్థాయిలో, మనం ఈ స్థాయిలోనే ఎందుకున్నాము అని అంటే మన థాట్ ప్రాసెస్. మనం ఇప్పటి వరకు, మీరు నవీన్ రెడ్డి గారు ఈ ఈ పనే ఎందుకు చేస్తున్నారు, లేకపోతే వెంకట్రావు గారు ఈ పనే ఎందుకు చేస్తున్నారు, ఓం ప్రకాశం గారు ఈ పనే ఎందుకు చేశారు అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతవరకు ఉంది. మన థాట్ ప్రాసెసే మనల్ని ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ గా తయారు చేసింది. ఇంకా బహుశా ఎక్కువ సక్సెస్ అయ్యే వాళ్ళమేమో. మన థాట్ ని ఎప్పటికప్పుడు మనము చూసుకుంటా ఉండాలి. థాట్ వేరు, థింకింగ్ వేరు. థింకింగ్ కి థాట్ కి నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ ఆర్ అంతకు ముందు మంత్ చెప్పాను. అది ఇప్పుడు మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కానీ మన థాట్ ఎలా ఉండాలి, మన డామినెంట్ థాట్ అనేది అనే విషయం కూడా వచ్చే క్లాసెస్ లో చెప్పుకుందాము. ఈ రోజు వర్రీకి సంబంధించిన ఇంకొంచెం లోపల, వై డు వి వర్రీ మచ్ అనే దానికి కారణాలు మీరు ఎతకండి. మీ జీవితంలో ఒక్కసారి గత సంవత్సరంలో నేను ఎక్కువ ఆదుర్దా పడ్డానా ఎక్కడైనా? నా జీవితం నా చేతిలో లేకపోయినా కొన్ని విషయాల గురించి నేను ఆదుర్దా పడ్డానా? నేను అనవసరంగా టెన్షను బీపీ తెచ్చుకున్నానా? ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు ఆలోచించమంటున్నాను అని అంటే, ఇక నుంచి అలా ఉండకూడదు అని మనము చెప్పుకోవాలి కాబట్టి. ఎందుకు ఆలోచించమన్నాను అని అంటే, ఎందుకు దాని గురించి చెప్పమన్నాను అని అంటే, ఆ పని అయిపోయిన తర్వాత, మీకు రిజల్ట్ చూసేసిన తర్వాత మీకు అనవసరంగా వర్రీ అయ్యాను అని అనిపిస్తుంది. ఈ ఫైనల్ పరీక్ష రాసేసిన తర్వాత రిజల్ట్ వచ్చేసింది. ఏ రిజల్ట్ వచ్చినా, పాస్ అయినా ఫెయిల్ అయినా, 100 వచ్చినా 90 వచ్చినా 95 వచ్చినా, ఏదొచ్చినా దానిలో సెటిల్ అయిపోయాం. వీ హ్యావ్ సెటిల్డ్ ఆల్రెడీ. కానీ అనవసరంగా మన ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం ఈస్ వేస్టెడ్. మనకి లిమిటెడ్ టైం ఉంది కదా. మీరు బిలీవ్ చేస్తారా మనకు అందరికీ లిమిటెడ్ టైం ఉందని? ఇంకా కొన్ని క్షణాలలో మనము ఈ భూమి మీద నుండి ఉండము. ఈ భూమి మీద మనం ఉండము. అవి కొన్ని వందల క్షణాలు కావచ్చు, వేల క్షణాలు కావచ్చు, లక్షల క్షణాలు కావచ్చు. దీస్ ఆర్ ఆల్ లిమిటెడ్. డూ యూ అండర్స్టాండ్? కొన్ని లక్షల క్షణాల్లో కానీ మనము ఆ లక్షల క్షణాల్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి కదా. కొన్ని వందలో వేలో క్షణాలు మనము వర్రీ అవుతూ కూర్చుంటే ఎందుకు? ఫైనల్ రిజల్ట్ ఎలాగూ వస్తుంది. మనం అలాంటి వర్రీ అవుతూ కూర్చుంటే మనము వృధా చేసినట్టే కదా. వాటర్ లో వాటర్ ట్యాప్ కట్టేస్తా ఉంటాం. ఎందుకు? వాటర్ ని సేవ్ చేయాలి అనేసి. యూ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్. ఆర్ వి వేస్టింగ్ అవర్ టైం వర్రింగ్? ఆర్ వి వేస్టింగ్ అవర్ ఎనర్జీ worrying, that too about those things where we do not have control on? మా అమ్మాయికి మంచి సంబంధం దొరికితే బాగుండు, వర్రీ. మా అబ్బాయి 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్ వస్తే బాగుండు, వర్రీ. మనం ఏం చేయొచ్చు? మంచి సంబంధం రావడానికి మనం ఏం చేయొచ్చు? ఆ పని చేసేసి యూ షుడ్ బి హ్యాపీ.
10th క్లాస్ స్టేట్ ఫస్ట్ రావడానికి మనము తండ్రిగా లేకపోతే తల్లిగా మనం ఏం చేయొచ్చు? ఆ పని చేసేసి యూ షుడ్ బి హ్యాపీ. ఆ పని చాలా మంది ఆ పని చేయకుండా, చేయవలసిన పని చేయకుండా ఏం చేస్తారు అని అంటే, దే విల్ బి అన్నెసెసరీలీ వర్రీయింగ్. ఓకే. సో దీన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఐ హ్యావ్ టు కట్ షార్ట్ హియర్. ఎందుకంటే ఇదంతా ఆ, మీకు ప్రతీకాత్మకంగా, అంటే ఈ విషయాన్ని చెప్పాను కదా. ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత మీరు అనుకోండి, రాసుకోమని కూడా చెప్పాను. నేను ఎగ్జామినేషన్ రాసేసానా, లేకపోతే ఇంకా ప్రిపేర్ అవుతున్నానా? నేను ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వర్రీ అయ్యి ప్రయోజనం లేదు. ప్రిపేర్ అయ్యేటప్పుడు వర్రీ అవ్వకూడదు. ఏం చేయాలి? బాగా ప్రిపేర్ అవ్వాలని చూడాలి. అర్థమవుతుందా? సో అందరికీ అర్థమవుతుంది కదండి? ఆమె క్లియర్. సో సీక్రెట్ టు జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే, ఈ రోజు నేర్చుకున్న పాఠం, వర్రీ మీటర్ ని జీరో చేయాలి. నేను ఎగ్జామినేషన్ ఆల్రెడీ రాసేసి ఉన్నానా, లేకపోతే రాయబోతున్నానా? ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత వరి అయ్యి ప్రయోజనం లేదు. వరి అవ్వడం వలన నాకేం 1 మార్కు పెరగట్ల. ఎగ్జామినేషన్ రాయక ముందు వర్రీ అయ్యే బదులు, ఆ టైం వర్రీ మీద పెట్టే బదులు బాగా ప్రిపేర్ అయ్యే దాని గురించి పెడితే నాకు ఇంకో 10 మార్కులు ఎక్కువ వస్తాయి. ఇంకో మార్క్ ఎక్కువ వస్తుంది. నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వి విల్ జస్ట్, ఎక్కువ మంది ఈ టాపిక్ నుంచి కొంచెం షిఫ్ట్ అయ్యి వేరే టాపిక్ వెళ్దాం. ఎక్కువ మంది ఎందుకు వర్రీ అవుతారు అని అంటే, వర్రీ గురించే, కాకపోతే ఇంకొక జస్ట్ షిఫ్ట్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ మీకు మీరు చెప్పుకోండి. ఆర్ యు రియల్లీ ఫ్రీ? మీరు నిజంగా స్వేచ్ఛగా ఉన్నారా? మీకు ఏ అర్థం వచ్చినా సరే, మీరు ఒక్క నిమిషం, లేకపోతే ఒక 10-15 సెకండ్లు ఆలోచించండి. నేను క్వశ్చన్ వేసాను. క్వశ్చన్ కి రియల్ గా నాకు ఆన్సర్ చెప్పవలసిన అవసరం లేదు. మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే, యామ్ ఐ రియల్లీ ఫ్రీ? నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నానా లేదా? నేను చిన్నప్పుడు ఆ ఒక పాఠాన్ని చదివేవాడిని. దానిలో పంజరంలో ఒక చిలక ఉంది. చిలకకి కావాల్సినంత మంచి మంచి దూర పండ్లు, ఆ చిలకకి నచ్చే పండ్లన్నీ పెట్టి బంగారు పంజరంలో బంధించి ఉంచుతాడు ఒక అబ్బాయి. తర్వాత, నీకు ఇదిగో, నీ చూసావా, ఇది బంగారమైన కేజ్, నీలాగా ఎవరు లేరు, నేను నీ దగ్గరకు వచ్చి సేవలు చేస్తున్నాను, నీకు పెడిక్యూర్ మ్యానిక్యూర్ అన్నీ చేస్తున్నాను. సో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద ఫుడ్స్, ఆర్ యూ హ్యాపీ అని అంటే, ఇట్ సేస్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఇదిగో, నాది బంగారు పంజరం అయినా దాని వాల్యూ నాకు అనవసరం, నాకు తెలియదు. నాకు కావాల్సింది స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఐ నీడ్ ఫ్రీడమ్. మనం కూడా ఒక్కసారి జాయ్ఫుల్ గా ఉండాలి అని అంటే, చిలకలాగా మనము, ఆర్ వి ఫ్రీ? జాయ్ఫుల్ గా ఎప్పుడు చిలక ఉంటుంది అని అంటే, నాకు ఈ బంగారు పంజరంలో లేదు, నన్ను దీన్ని కనుక, ఈ పంజరాన్ని విడిచేస్తే, ఐ విల్ గో అరౌండ్ అండ్ ఐ విల్ బి ఫ్రీ.
అండ్ దెన్ ఐ విల్ బి హ్యాపీ. బహుశా మనం కూడా మన గురించి ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, am I రియల్లీ ఫ్రీ? మీరు వీలైనంత ఎక్కువ ఆలోచించండి. నేను 10 సెకండ్లు, 20 సెకండ్లు, నిమిషము అనేసి ఆలోచించమని చెప్పాను. ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. ఫ్రీ ఫ్రమ్ ఎవరి నుంచి? మీ ఫ్రీడమ్, మీ బంధనాలని, మీ సంఖ్యలని తెంచేసుకుంటే యు విల్ బి హ్యాపీ. సంఖ్యలను తెంచేసుకోమన్నాను కదా అనేసి కొంతమంది విపరీతంగా ఆలోచించొద్దు. మేము ఇప్పటిదాకా ఆలోచించింది చాలు. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఈస్, ఏ బంధనాల నుంచి మిమ్మల్ని మిమ్మల్ని మీరు విముక్తి పొందమన్నాను అని అంటే, మనకి తెలియకుండా వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లో మనం బందీ అయిపోయి ఉంటాము. అర్థమవుతుందా అండి? మనము ఎవరో మనకే తెలియదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లో మనం బందీ అయిపోయి ఉంటాం. ఫలానా మహాలక్ష్మి గారు ఇదిగో ఇలానే ఉండాలి, ఫలానా శ్రీధర్ గారు ఇలానే ఉండాలి అనేసి మనల్ని ఎవరో అంటారు అని అనుకుని మనము ఆ బంధనాల్లో ఉండిపోయాం. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీ ఊహకు వదిలేస్తున్నాను, కానీ దీన్ని క్లియర్ గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మిమ్మల్ని మీ ధర్మాన్ని నిర్వర్తించొద్దు అనడం లేదు. మిమ్మల్ని మీ దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయొద్దు అనడం లేదు. కానీ నేనేమంటున్నాను అనంటే, మనము ఇంకొకళ్ళు, ఈ సమాజం గాని, లేకపోతే మన కొలీగ్స్ గాని, లేకపోతే మన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు గాని, ఎవరైనా సరే మనం ఇలా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అని మనకి మనం అనుకుని వాటిల్లో కొంతమంది మగ్గిపోతూ ఉంటాం. అర్థమవుతుందా అండి నేను చెప్తుంది? ఆర్ యు ఆల్ ఏబుల్ టు ఫాలో దిస్? ఎస్. సో ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్ రైజెస్, అంటే డిజిటల్ గా కాదు, సో దట్ ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐ కెన్ సీ. సో మనము చాలా మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈవెన్ మన ఫోన్లు తీసుకుంటున్నా గానీ, వీ హ్యావ్ వాయిస్ టోన్ బిఫోర్ ద రింగ్. అవతల వాళ్ళతో మాట్లాడే ముందు వీఆర్ సే వీఆర్ సేయింగ్ సైబర్ అలర్ట్, సైబర్ థ్రెట్స్. ఏవని? దేర్ ఆర్ డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ గురించి ఎవరైనా మీకు సిబిఐ నుంచేనో, ఈడీ నుంచెనో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచెనో మేము కాల్ చేస్తున్నాము అనేసి చేసి మిమ్మల్ని ఆ చేస్తారు. డు నాట్ గెట్ పానిక్, బహుశా అది సైబర్ ఫ్రాడ్ కావచ్చు అనేసి ఆ చెప్తా ఉన్నారు. సైబర్ ఫ్రాడ్స్ అంటే తెలిసి ఉంటుంది కదా. డిజిటల్ అరెస్ట్ గురించి తెలిసి ఉంటుంది కదా. ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ గురించి తెలియదా? ఆ, ఆ, అప్పుడైతే ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్. ఎవరికైనా తెలియదా అండి? ఎవరికైనా తెలియకపోతే నో ప్రాబ్లం, మనం ఒకళ్ళనొకళ్ళ నుంచి నేర్చుకుందాం. ఎవరికైనా తెలియకపోతే డిజిటల్ గా చెయ్యొద్దండి, సో దట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎందుకు? సో ఐ విల్ జస్ట్ అందరికీ తెలుసు, కాకపోతే నేను కొంచెం చెప్తాను ఎవరైతే ఇంకా ఫాలో అవ్వలేకపోయారో. మనది ఎక్కడో ఏ స్మాల్ థింగ్ ఏంటంటే, మనల్ని భయపెట్టే విషయం ఏదైనా, మనం ఎక్కడ భయపడతాము? మన బ్యాంక్ అకౌంట్స్ గురించి భయపడతాము, లేకపోతే పోలీసులు అంటే భయపడతాము, లేకపోతే మన దీని గురించి మనం భయపెట్టే మన భయము వేరే వాళ్ళ
ప్యారడైజ్ అన్నమాట. ఏదైనా కావచ్చు, మనం భయపెట్టే విషయం, మనల్ని భయపెట్టగలిగిన విషయం ఏదైనా సరే, ఇదిగో మీరు ఈ ఫలానా ఫలానా సంవత్సరంలో ఎప్పుడో ఒక ఫోన్ నంబర్ యూజ్ చేశారు, లేకపోతే ఈ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేశారు, మనకి నిజంగా అది యూజ్ చేసి ఉంటామో లేదో కూడా తెలియదు. వి మస్ట్ నాట్ హ్యావ్ యూజ్డ్ ఇట్. ఈ ఫోన్ ద్వారా ఫ్రాడ్ అయింది. ఈ బ్యాంక్ అకౌంట్ లో, మీ బ్యాంక్ అకౌంట్ మీరు అప్పటికి ఎక్కడో ఉన్న చిన్న క్లూ వాళ్ళు పట్టుకుని, అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నౌ దే విల్ కంటిన్యూస్లీ కాల్ అండ్ మేక్ అస్ పర్ప్లెక్స్డ్, చాలా చాలా కలవర పడిపోయేలాగా, మనల్ని వివేకం కోల్పోయేలాగా చేసి, దే విల్ మీ చుట్టూ ఉచ్చులాగా పన్నేస్తారు. మనం దానిలో ఖచ్చితంగా వెళ్ళి పడిపోతాం. చాలా తక్కువ మంది మాత్రమే దాని నుంచి వివేకంతో ఆలోచించి బయటకు వస్తారు. ఎంత, ఎన్ని లక్షల కోట్లు ఇలా సైబర్ ఫ్రాడ్స్ కి వెళ్ళిపోయాయి అని అంటే, ఆ దానికి ఇంకా లెక్క తేలలేదు. బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ, నేను మోసపోయాను అని. దీనికోసం ఐ విల్ జస్ట్ సెండ్ యూ వన్ వీడియో. ఒక కాల్ సెంటర్స్, దాని తర్వాత టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేసి ఎలా చేస్తారు అనేసి నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది, అది మీకు పంపిస్తాను. అంటే జస్ట్ ఫర్ అవర్ నాలెడ్జ్, కాకపోతే మన నాలెడ్జ్ ఇలా జరుగుతుంది బయట ప్రపంచంలో అని చెప్పడానికి. ఆ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మిమ్మల్ని ఆలోచించనీయకుండా చేస్తారు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు హైలైట్. మన వివేకాన్ని కోల్పోయేలాగా చేస్తారు. వాళ్ళు భయపెట్టే, మనం ఎక్కడ భయపడతాము, ఆ మనకి అందరికి ప్రతి వాళ్ళు భయపడే విషయాలు ఏవైతే ఉంటాయో, అరే నువ్వు ఫలానా వాట్సాప్ వాడావు, అప్పుడు ఇలా ఎవరితోనో అనుచితంగా ప్రవర్తించావు, ఆవిడ కేసు పెట్టింది. సమ్ ఎనీ ఎనీథింగ్ విచ్ యూ మైట్ థింక్, ఇదిగో నేను నా గ్రే ఏరియా ఉండొచ్చు అని మీకు అనిపించిన ఏరియా, నిజంగా మీరు బహుశా అది చేసి ఉండకపోవచ్చు. ఆ క్రైమ్ అనేది అది మీరు చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఎంత ఆ, తెలివిగా, ఈ ఫలానా టైంలో మీరు ఉన్నారు కదా, ఆ టైంలో మీ ఆధార్ కార్డు తోటి ఒక సిమ్ తీసుకోబడింది, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లో, మీరు వదిలేసిన బ్యాంక్ అకౌంట్ నంబర్ లో ఈ ఫ్రాడ్స్ వేరే జరుగుతున్నాయి, లేకపోతే మీరు ఇప్పుడు వాడుతున్న నంబర్ నుంచి కూడా ఎక్కడికో బయట విదేశాలకి కాల్స్ వెళ్తున్నాయి. సో దే గ్రాబ్ అవర్ అటెన్షన్ అండ్ మనల్ని కొన్ని సార్లు అయితే, ఇందాక సమ్ ఆఫ్ మంజుల గారు చెప్తున్నట్లు, కొన్ని సార్లు అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇంకా భయం ఎక్కువ పెడుతూ ఏం చేస్తుంటారు, ఇదిగో ఇక్కడి నుంచి మీరు కదలడానికి వీల్లేదు, మీరు ఎవరితో పంచుకోవడానికి వీల్లేదు, మీరు మా పర్యవేక్షణలో ఉన్నారు, మేము మిమ్మల్ని చూస్తూనే ఉంటాము 24 hours. సో ఐ విల్ బి సీయింగ్ యూ. మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇప్పుడు ఈ ఫలానా నంబర్ కి మనీ రీపే చేయండి అని, ఇలా చేయండి, లేకపోతే ఇది కోర్టు దాకా వెళ్లకుండా ఉండాలి అని అంటే మీరు కొంత అమౌంట్ కట్టండి అనేసి చెప్తారు. సో మన భయము వేరే వాళ్ళ ప్యారడైస్, వాళ్ళకి ఫెర్టైల్ గ్రౌండ్ టు డూ దట్ సైబర్ ఫ్రాడ్. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ డిజిటల్ అరెస్ట్ లాగా మనము, డిజిటల్ అరెస్ట్ గురించి ఇప్పుడు వదిలేసేయండి, డిజిటల్ అరెస్ట్ అయిపోయింది. ఓకే, డిజిటల్ అరెస్ట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్. అయితే అది తెలుసుకోవడం మంచిది కాబట్టి చెప్తున్నాను, ఎవరికైనా తెలియకపోతే. మనము ఆ డిజిటల్ అరెస్ట్ లాగా, ఆర్ వి బీయింగ్ ఇమోషనల్లీ అరెస్టెడ్ బై ఎనీ వన్? అది ఆలోచించండి. మన టాపిక్ ఎక్కడ మొదలైంది? మనం అసలు నిజంగా స్వేచ్ఛగా ఉన్నామా? మన స్వేచ్ఛ అని అంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్నట్లు కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్
మన బాధ్యతలు తప్పించుకుని ఎగిరిపోమనడం లేదు. మనకి ఇక్కడ వాలడం లేకపోతే మనం ఉండడం మనకి ఇష్టమే. కాకపోతే మనల్ని నిజంగా డిజిటల్ అరెస్ట్ లాగా మనల్ని ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారా? ఇమోషనల్ అరెస్ట్ చేస్తున్నారా? ఎవరో ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ మనల్ని చేస్తున్నారా? మన గురించి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మనం అనుకుని మనకి మనము అరెస్ట్ అయిపోతున్నామా? ఎందుకు? ఈ డిజిటల్ అరెస్ట్ లో మన వివేకాన్ని కోల్పోతున్నాం. మన ఇమోషనల్ అరెస్ట్ కూడా అంతకంటే తక్కువేం కాదు. దానికంటే 10 ఆకులు ఎక్కువే. ఆలోచించండి. వెన్ ఐ సే, మీరు ఇఫ్ యు ఇఫ్ యు హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రెసెంట్ మూమెంట్, ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించాలి అని అంటే ఏం చెయ్యాలి? యు హ్యావ్ టు బి ఇమోషనల్లీ ఫ్రీ. మిమ్మల్ని ఎవ్వరూ ఇమోషనల్ అరెస్ట్ చేయకూడదు. మీ ఇమోషన్స్ ని బహుశా మనము వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని మనకిష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉంటాము. సమాజం ఏమనుకుంటుందో, నా ఇంట్లో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మనకి ఏం కావాలి అనేది మనం మర్చిపోయాం. ఎప్పుడు మర్చిపోయాము అనంటే ఈ అరెస్ట్ లో ఉన్నప్పుడు, వివేకాన్ని కోల్పోయినప్పుడు. మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు అని మీకు ఎవరు చెప్పాలి? చిన్నప్పుడు మెచ్యూరిటీ లేనప్పుడు తల్లిదండ్రులు చెప్పొచ్చు. మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు అనేసి సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పి మనము ఈ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో ఉన్నామా? ఆలోచించుకోండి. మీరు ఈ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో ఉంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. మీరు మీ లైఫ్ ని జాయ్ఫుల్ గా గడపాలి అని అంటే యూ షల్ నాట్ బి ఇన్ ఎనీబడీస్ ఎక్స్పెక్టేషన్స్. మీ ధర్మాన్ని మీరు చేయొద్దు అనడం లేదు. ఐఎమ్ గివింగ్ విత్ రైడర్. మీ ధర్మాన్ని మీరు చేయొద్దు అనడం లేదు. మీ విధిని, మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించొద్దు అనడం లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ is what I am asking you not to be in anyone's expectations. ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజెస్ మనకి పెట్టాలని లేదు, కానీ ఇదిగో పెట్టేస్తాం. హ్యాపీ బర్త్డే ఒక్కొక్కసారి మనకి చెప్పాలని ఉండదు, చెప్పేస్తాం. ఆ, ఏముంది చెప్పేస్తే అయిపోద్ది కదా. మనల్ని మనము కించపరుచుకుంటాం. మనకి ఇష్టం లేకపోయినా మనం పని చేస్తుంటే మన కాన్సైన్స్ మనల్ని మనల్ని అరే యు ఆర్ నాట్, నీకు ఇది ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తున్నావు? ఆ చేస్తే ఏం పోయిందిలే అనేసి మనం ఊరికే జస్ట్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఐ రియల్లీ వాంట్ టు గో ఇన్ టు ద డెప్త్. కొంతమంది సెంటిమెంట్స్ ఇబ్బంది పడతాయి కాబట్టి ఐ వామ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్ ఇట్. ఈ క్వశ్చన్ ఇంతవరకు ఆలోచించుకుని చూడండి. am I getting into someone's expectational arrest like digital arrest, where I lose my freedom, స్వేచ్ఛ? Are you really free? Are you really free from anyone's expectations? Adi mana ఈరోజు క్లాస్. I will take one or two questions and then 6:59 తర్వాత we'll close. Right? Okay? జయశ్రీ గారు చెప్పండి. సార్, ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. పర్సనల్ అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్. సో నేను ఒక స్కూల్లో వర్క్ చేశాను సార్. అది ట్రస్ట్ స్కూల్ అన్నమాట. ఒక 2 minutes సార్. ట్రస్ట్ స్కూల్ సార్. సో కొన్ని ఇష్యూస్ ఇలానే వాళ్ళు వర్క్ పరంగా ఇబ్బంది పెడుతుంటే మా పిల్లలు కూడా దాంట్లోనే జాయిన్ అయ్యారు సార్.
నేను లీవ్ అయిపోయాను సార్. తర్వాత ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. అంటే అది వాల్యూ బేస్డ్ స్టడీ అనేది ఆటపాటలతో చదవాలి అన్న ఉద్దేశం. ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి భగవద్గీత, లైక్ స్పోర్ట్స్, గార్డెనింగ్ ఇవన్నీ ఉంటాయి సార్. సో నేను క్విట్ అయిన తర్వాత పిల్లలకి యాక్టివిటీస్ ని లోకి తీసుకోకపోవడం, సో వాళ్ళు ఆ, వాళ్ళ మీద చూపిస్తున్నారు సార్. నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను తీసుకోలేదు, నన్ను యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయలేదు అని చెప్తున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, అక్కడ వాళ్ళని ఉండనివ్వాలా, స్ట్రగుల్స్ వాళ్ళకి తెలుస్తాయని, లేదా అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే స్కూల్లో జాయిన్ చేయించాలా? సో ఇలా ఉంది సార్ నా కండిషన్. దీనికి సొల్యూషన్. సో అంటే ఇది కేస్ టు కేస్ వస్తది. సి మీకు ఏమనిపిస్తుంది? వాట్ ఈస్, వై డూ యూ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ఆర్ ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ బెస్ట్ అకార్డింగ్ టు యూ? సో మీ మీద కోపంతో అవతల వాళ్ళు ఖచ్చితంగా మీ మీద కోపము, కసి, లేకపోతే ఆక్రోశము, ఏదైనా పగ, ఏమైనా మీరు చెప్పుకోండి, దాని మూలాన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారా అని మీరు అనుకుంటున్నారు. అది కరెక్టేనా? కొంతవరకు సార్, 50%. అంటే వాళ్ళకి 50 పెడుతున్నారా లేదా అని అడిగాను. అది ఎంత పర్సంటేజ్ అని నేను అడగడం లేదు. మీరు అది, మనం ఒక్కొక్కసారి అది నిజం కాకపోయినా మన మైండ్ అలా చెప్తుంటుంది. ఇదిగో వీళ్ళని ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇదిగో దానికి కారణం నువ్వు అనేసి. మేబీ రైట్, నేను అది రైటా తప్ప అని నేను చెప్పడం లేదు. ఎస్ సార్. ఐఎమ్ నాట్. మీరు ఆలోచించండి, వివేకంతో ఆలోచించిన ఏ పని అయినా బాగుంటుంది. మనము మనల్ని ఆలోచింప చేసేలాగా మన ఎమోషన్స్, ఇందాక మనం చెప్పుకుంటున్నట్లు, ఎమోషన్స్ మనల్ని డ్రైవ్ చేస్తాయి. ఎందుకు తీసుకోలేదంటే ఎందుకని ఎస్ సార్. అని అనిపిస్తుంది. అది రైటా కాదా ఫస్ట్ అది ఆలోచించుకోండి. దానికి పర్సంటేజ్లు ఉండవు. రైటా కాదా, ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దీని మూలాన నా పిల్లలు ఇంకా ఎదగడానికి ఇది, ఈ ఎస్ అనేది పనికొస్తుందా లేదా? దానిలో కూడా ఎస్ నో అనే ఉంటుంది. ఎస్ అంటే కంటిన్యూ చేయండి, నో అని అంటే యూ హ్యావ్ ఆల్రెడీ ఎ చాయిస్. మీరు అదే స్కూల్లో ఉండాలి అని ఏముంది? అంటే సార్ వాళ్ళు, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ అప్పుడల్లా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు కదా, నో నో అన్న చోట వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్. ఒక్కొక్కసారి అదే ఎమోషనల్ మీరు గా వీక్ అయిపోతారేమో అందరితో కంపేర్ చేస్తే అనేది, ఆ రెండు సిచ్యువేషన్స్ లో నేను తేల్చుకోలేకపోతున్నాను. వేరెవర్, మీకు ఇప్పుడు దీనికి ఇది మిద్దంగా ఆన్సర్ ఇది అని చెప్పలేకపోతున్నట్లే, మీకు మీకు ఏది అనిపిస్తుంది దానికి పర్సంటేజ్ తోటి ఎప్పుడూ ఉండొద్దు. మనం చాలా మంది మీ చేసేది ఏంటంటే, కొన్ని ఖరాఖండిగా ఎస్ ఆర్ నో, మల్టిపుల్ చాయిస్లే ఉంటాయి. ఎస్, ట్రూ ఆర్ ఫాల్సే ఉంటది, పర్సంటేజెస్ ఉండవు. మనం చాలా మంది ఈ పర్సంటేజ్ నేను సహిస్తానులే అనేసి సహించి ఇబ్బంది పడతా ఉంటారు. సో ఐ లీవ్ ఇట్ టు యూ. 6:15 దాటిపోయింది. సో ప్లీజ్ అలౌ మీ టు లీవ్. రేపొద్దున క్వశ్చన్స్ కి కొంచెం ఎక్కువ టైం ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ 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 మచ్. Thank you, sir. ఆల్ ద బెస్ట్. Thank you so much, Thank sir. you so much. లవ్ యూ ఆల్. Thank you so much, sir. Thank you.